నిన్ను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందమ్మా. అడుగడుగు నా దేవుడు నీకు అన్యాయం చేశాడమ్మా. ఏం జరిగింది? అయిపోయిందమ్మా, అంతా అయిపోయింది. నా తమ్ముడు ఇంకెవ్వరూ కాపాడలేరు. నా ప్రాణాలు ఇచ్చైనా సరే నీ పసుపు కుంకుమలు నిలబెట్టాలనుకున్నాను, కానీ ఓడిపోయానమ్మా, ఓడిపోయాను. అసలు ఏం జరిగిందో చెప్పండి. నీ భర్త నిర్దోషం రుజువు చేయడానికి ఈ లోకంలో ఒకే సాక్షి ఉన్నాడు. వాణ్ణి కూడా మీ అన్నయ్య మనకు దక్కకుండా చేస్తున్నాడమ్మా. మీ బాబాయ్ లాగే వాడు కూడా చస్తే జగదీష్ మనం కాపాడుకోలేము. అలా జరగడానికి వీల్లేదు. ఆ సాక్షిని మనం ఎలాగైనా సరే దక్కించుకోవాలి. అదేంటి? తొందరపడుతున్నావు, నా మాట విని వెళ్ళొద్దు. ఏ, నాకు జరగబోయే అన్యాయాన్ని ఆపడానికి వెళ్తున్నాను తప్ప? వద్దు, ఇందులో ఏదో మోసం ఉంది. మీ అన్న వచ్చే వరకు ఆగు, వెళ్ళొద్దు. నీకు దండం పెడతాను, నా మాట విను. ఏ, నేను రావటం వల్ల నీ ప్లాన్ పాడైపోయిందా? అది కాదమ్మా, అసలు హంతకుడు ఎవరో వీడికే తెలుసు. వీడి చేత సాక్ష్యం చెప్పించి జగదీష్ ని కాపాడాలని వీడిని తీసుకొచ్చాను. అంతకంటే ముందు నిజం నీకు తెలియాలని. అన్ని నిజాలు నాకు తెలుసు. అవన్నీ బయటపడకుండా నువ్వు చేస్తున్న ప్రయత్నాలు కూడా నాకు తెలుసు. మర్యాదగా తను వదిలిపెట్టు. చూడు, వీడిని వదిలిపెడితే జగదీష్ ని కాపాడుకునే అవకాశం ఉండదు. దై తెలిసినంత చెప్పరా? అది అది చెప్తావా? మీరెవరికి భయపడాల్సిన అవసరం లేదు. నిజాన్ని నిర్భయంగా చెప్పండి. ఆడకూతురు నోరు తెచ్చి అడిగితే చెప్పకుండా ఎలా ఉంటానమ్మా? నేనేదో ఫోటోలు తీసి పొట్టబోసుకునేదోని, సాక్ష్యం చెప్తే చంపేస్తాను అని బెదిరిస్తున్నాడు. నేను చచ్చిపోయినా పర్వాలేదు, నిజం మాత్రం చావకూడదు. అసలు ఆ హత్య చేసింది ఇతనే. ఏంట్రా కూసావు? అతను వదులుతావా లేదా? మర్యాదగా అతను వదులుతావా లేదా? వదలంటుంటే వదలవా? నేను చస్తే నీకే కష్టాలుండవు. నీ దుర్మార్గాన్ని దాచిపెట్టడం కోసం రోజుకు హత్య చేయాల్సిన అవసరం ఉండదు. జగదీష్ ఎక్కడ బయటకు వస్తాడో, అతనితో కలిసి నేను ఎక్కడ కాపురం చేస్తాను అన్న భయం నీకుండదు. నా చావు నీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. చాలమ్మా, చాలు. నన్ను బాగా అర్థం చేసుకున్నా. నీకు మంచి జరుగుతుందనుకుంటే ఈ అన్నయ్య ఇంకెప్పుడు నీ దారికి అడ్డు రాడు.